ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 11వ తేదీన సోమవారం రోజున అయితే వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీరికి అదృష్టం అనేది వరించబోతుంది. ఇక ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నక్కతోక తొక్కినట్లు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క అదృష్టం అనేది విపరీతంగా మారబోతుంది. అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కనుక ఈ రాశి వారికి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశి వారికి గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. వీరికి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శుభప్రదమైనటువంటి కాలమైనా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. సామర్థ్యవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అయితే ఈ యొక్క రాశివారు ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశివారు గతంలో మనం చూసుకున్నట్లయితే మునపటి కంటే ఇప్పుడు వీరికి గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండడం వల్ల వీరికి ఇలాంటి పరిస్థితులు గ్రహస్థితిలో మార్పులు చేర్పులు జరగటం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే వీరు పొందుకుపోతారు. ఎందుకంటే గ్రహస్థితులు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా 100% అయితే సాధించగలుగుతాము. మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక వీరికి యొక్క మేషరాశి వారికి గతంలో పోల్చుకున్నట్లయితే కనుక ఈ సమయంలో చాలా అద్భుతంగా వీరికి గోచారం అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బలహీన పరిచే ఆలోచనలు తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధితో బలంతో సందోభించమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వేచించవద్దు. ప్రయాణాల్లో ఆటంకాలు తొలగును. కొన్ని మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలైతే అందును. ముఖ్యమైనటువంటి విషయాలలో స్వంత నిర్ణయాలైతే ఈ యొక్క మేషరాశి వారికి చాలా అయితే మేలు చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అయితే వీరికి అందిస్తాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం అయితే వీరికైతే ఈ యొక్క మేషరాశి వారికి ఏర్పడుతుందనైతే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. తోటి వారి సహకారంతో మేలైతే మీకు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందును. గ్రహ బలం అనుకూలిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలైతే మీకు సిద్ధించబోతున్నాయి. ఎందుకంటే మన గ్రహాల మార్పుడి వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి. మీరు అనుకున్న దానికంటే ఒక రెట్టింపు అయితే మీకు ధనలాభం అనేది లభించబోతుంది ఈ యొక్క మేషరాశి వారికని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక
ఈ రాశి వారికి మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు. గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎంతటి ఒత్తిడి ఉన్నా అనారోగ్య అశ్రద్ధ చేయవద్దు. జాగ్రత్త వహించాలి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి యొక్క మేషరాశి వారికి బాధ్యతలను సామరవంతంగా నిర్వహిస్తారు. సమయానికి సహాయం చేసేవారు. ఏర్పడిన బంధువుల సహకారం లభిస్తుంది. ప్రయత్నాలలో రాజీ పడకుండా ముందుకైతే ఈ యొక్క మేషరాశి వారు సాగుతారని చెప్పుకోవచ్చు. ఇక మీ ఫలితం శ్రమ ఫలిస్తుంది. ఇక మనోధైర్యంతో చేసే కార్యక్రమంలో వలన మీకు మంచి మేలైతే చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగులలో శ్రద్ధగా పనిచేస్తారు. సమయాన్ని వృధా చేసుకోకూడదు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకైతే ఈ యొక్క మేషరాశి వారికి సాగుతూ వచ్చాలి. ఇక అదే విధంగా తోటి వారి సూచనలను పాటిస్తారు. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలను తలదూర్చకూడదు. వ్యాపారాలలో మీరే చేసే ఆలోచనలని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. ఇక ఈ రాశి వారికి మనోధైర్యంతో ముందుకైతే సాగుతారు. అసాధ్యాలను సుసంధ్య చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా వీరికి యొక్క మేషరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే కృషికి తగిన ప్రతిఫలం అనేది దక్కబోతుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి కొత్త ఆలోచన విధానంతో ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి ఫలితాలు వీరికైతే సొంతమవుతాయి. ఏకాగ్రత సడలేకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. ధన ధాన్యాది లాభాలు ఏర్పడడం, అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, వృద్ధి వ్యాపారములలో లాభదాయకమైనటువంటి ఫలితాలైతే సిద్ధించబోతున్నాయి. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి గ్రహాలు అనుకూలించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలైతే వీరు పొందుకుంటారు. ఆగస్టు 11వ తేదీన సోమవారం రోజున వీరికైతే కొత్త పనులకైతే శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం కూడా అందుతుందని చెప్పుకోవచ్చు. పనుల్లో ఆటంకాలైతే ఉండవు అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, మంచి మంచి శుభవార్తలు అందడం అనేది జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి అదృష్టం అనేది పట్టబోతుంది. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే నక్క తోక తొక్కినట్లు అని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే వీరు పొందుకోబోతున్నారు ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే.